హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే నీతి కథ మాయా పెట్టె. ఒక గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు. అతనికి ఒక విలాసవంతమైన ఇల్లు, చాలామంది సేవకులు మరియు విశాలమైన భూములు ఉండేవి. కానీ ఆ భూస్వామి తన సేవకులకు అతి తక్కువ వేతనం ఇచ్చి పని చేయించుకునేవాడు. ఒకరోజు ఒక సాధువు అతని ఇంటికి వచ్చాడు. ఆ సాధువు తన వద్ద ఉన్న ఒక చిన్న పెట్టెను భూస్వామికి ఇచ్చి, ఇది ఒక మాయా పెట్టె, దీన్ని తెరిస్తే నీకు కావలసిన దానిని పొందగలవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భూస్వామి ఆ పెట్టెను తెరిచి చూసినప్పుడు అది ఖాళీగా ఉంటుంది. కానీ అతనికి కాలం గడిచే కొలది ధనము, ఆస్తి అందుబాటులోనికి వస్తాయి. అతను ఎంతో సంతోషించి మరింత ధనవంతుడయ్యాడు. ఒకరోజు మళ్ళీ ఆ సాధువు ఆ గ్రామానికి వచ్చి భూస్వామిని కలిసినప్పుడు ఆ భూస్వామి తన దగ్గరున్న ధనాన్ని చూపిస్తూ, ఈ పెట్టె నాకు అంతా ఇచ్చింది అని చెబుతాడు. ఆ సాధువు నవ్వుతూ, ఇది నిజమేనా? అయితే దయచేసి మీ సేవకులకు సరైన వేతనం ఇవ్వండి అని చెప్పి ఆ సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భూస్వామి ఆ మాటలు వినకుండా తన స్వార్థంతోనే ఉంటూ సేవకులకు తక్కువ వేతనం ఇచ్చేవాడు. మరుసటి రోజు అతను మళ్ళీ పెట్టెను తెరిచినప్పుడు అందులో ఏమీ లేదు. అతని ధనం, ఆస్తి అన్నీ మాయమైపోతాయి. అప్పుడే అతనికి తన తప్పు తెలుసుకుంటాడు. వెంటనే తన సేవకులను పిలిపించి వారికి సరైన వేతనం ఇవ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ భూస్వామి జీవితంలో సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, స్వార్థం మానవ సంబంధాలను దెబ్బతీస్తాయి. మనం న్యాయంగా, దయతో ఉండి ఇతరులకు సహాయం చేయడం ద్వారా మాత్రమే నిజమైన సంతోషం పొందగలమని